కాళేశ్వరం అంశంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెల్లడించనుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలను విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పునివ్వబోతుంది. ఇక హైకోర్టు ఇచ్చే తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును ఇవాళ వెలువరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ రిపోర్టుకు సంబంధించి కూడా దాన్ని పరిధిలోకి తీసుకోవద్దు, రద్దు చేయాలంటూ కూడా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఇటు పలువురు మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్తో పాటు మాజీ సీఎస్ సంబంధించి ఎస్కే జోషికి సంబంధించి కూడా వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా చాలా సుదీర్ఘ విచారణ హైకోర్టులో జరిగింది. హైకోర్టు ప్రధాన ధర్మాసనం కూడా ఈ వేరువేరు పిటిషన్ సంబంధించి కూడా అనేక మార్లు ఇటు ప్రతివాదులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన పీసీ ఘోష్ సంబంధించి కూడా ఎందుకు ఈ రిపోర్ట్ను రద్దు చేయాలనుకుంటున్న అంశానికి సంబంధించి కూడా డీటెయిల్గా రిపోర్ట్ వెల్లించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ రిపోర్టుకు సంబంధించిన ప్రధాన అంశాలను కూడా ఇప్పటికే తెర మీదకి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన ఇటు ప్రతివాదులకు సంబంధించి వారు ఏమేమి విమర్శలు చేస్తున్నందుకు సంబంధించిన వాదనలు కూడా వినిపించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి చాలాసార్లు కూడా ఇటు ప్రతివాదులుగా సంబంధించిన ఎవరైతే పిటిషన్లు వేరువేరుగా దాఖలు చేశారో అన్ని పిటిషన్లను విచారణ చేసిన సందర్భం. తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఫైనల్ తీర్పు రాబోతుంది. ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా ఈ తీర్పుకు సంబంధించి కూడా ఇరుపక్షాల వాదనలు విన్న ఇటు హైకోర్టు ధర్మాసనానికి సంబంధించి కూడా తాజాగా ఈరోజు రివ్యూ అవుతుంది. ముఖ్యంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి అంశానికి సంబంధించి పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం కూడా ఇటు దానికి సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. ఎందుకంటే చాలా సుదీర్ఘంగా విచారణ జరిగింది. విచారణ సంబంధించి కూడా ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చారంటూ కూడా ప్రతిపక్ష సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అనేక పర్యాయాలు వాదోపవాదాలు జరిగిన తర్వాత కూడా ఈరోజు తీర్పుకు సంబంధించి కూడా రిజర్వ్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో ఈ తీర్పుకు సంబంధించి కూడా ఇటు హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించబోతున్న నేపథ్యంలో రాజకీయంగా కొంత ఉత్కంఠ రేపినట్టుగా చెప్పాలి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ప్రధానంగా పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుపోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ఇటు ప్రతిపక్షం కూడా కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్షంగా రిపోర్ట్ తయారు చేసినట్టు కూడా ప్రతిపక్ష సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందన్నది కూడా ఉత్కంఠ రేపు నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో కూడా ఈ కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్టుకు సంబంధించి కూడా తుది తీర్పు వెల్లడించినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.